టు ఫౌజీ పిల్ల. ఈ వీడియో ఏంటంటే చాలామంది ఫౌజీ అమ్మాయికైనా ఫౌజీ అబ్బాయికైనా మీ పిల్లని ఇవ్వడానికైనా పిల్లాడిని ఇవ్వడానికైనా చాలా ఆలోచిస్తున్నారు. కోర్స్ ఆలోచించవచ్చు, ఎందుకంటే దూరంగా ఉంటారు, వాళ్ళు కలిసి ఉండలేరు. అమ్మాయి జాబ్ చేయడం ఏంటి, అమ్మాయి ఆర్మీలో ఉండడం ఏంటి, ఆర్మీలో ఉన్న అమ్మాయికి క్యారెక్టర్స్ ఉండదు. చాలా విన్నాము. అంటే ఏంటి ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నారంటే మేము విన్నవే నీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను లైఫ్లో ఫేస్ చేసిందే మీకు చెప్తున్నాను. చాలామంది ఒకే ఒక్క మాట అనేస్తారు, నువ్వు ఫౌజీ అమ్మాయివా, నీ క్యారెక్టర్ అక్కడ ఉంటుంది, మీరు తప్పు చేస్తూనే ఉంటారు. అక్కడ అమ్మ నాన్న దగ్గర ఉంటారు కాబట్టి మీరు ఎలా పడితే అలాగ ఉంటారు, ఎలా పడితే అలా తిరుగుతారు. అమ్మ నాన్న దగ్గరున్న ఇంట్లో కట్టేసి ఉన్న అమ్మాయిలు కూడా చాలామంది తప్పు చేస్తారబ్బా. అమ్మ నాన్న మీరు దగ్గరుండి కూడా నీ కూతురు ఎంతో పతివ్రతగా ఎవరు ఉండరు. అది సివిల్ అయినా అది ఫౌజ్ అయినా సరే, తప్పు చేయాలనుకున్న అమ్మాయి ఎక్కడైనా తప్పు చేస్తుంది. అమ్మ నాన్నకి కష్టం కాకుండా వాళ్ళ కష్టాల్లో తోడు ఉండడం కోసం ఇన్ని రాష్ట్రాలు దాటి మేము ఇక్కడికి వచ్చామంటే మా క్యారెక్టర్స్ తక్కువే, నేను ఒప్పుకుంటాను. ఒక పేరెంట్స్ గురించి ఆలోచించి, దేశం గురించి ఆలోచించి, ఎయిమ్ గురించి ఆలోచించి, గోల్ గురించి ఇక్కడికి వచ్చింది మేము. క్యారెక్టర్ మాకు ఎలా ఉంటుంది? మా క్యారెక్టర్ ఉండదు, అందుకే మేము క్యారెక్టర్లెస్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీతో చెప్పి కూడా వేస్ట్ అబ్బా, చెప్పి కూడా. అట్లనే అందరూ కరెక్ట్గా ఉంటారంటే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు బయట సివిల్లో ఎలా అయితే 90%, 100% అమ్మాయిలు 20% అమ్మాయిలు బ్యాడ్గా ఉంటారు, 80% అమ్మాయిలు గుడ్గా ఉంటారు. ఇక్కడ అంతే, 80% అమ్మాయిలు మంచిగానే ఉంటారు, 20% అమ్మాయిలు చెడ్డగా కూడా ఉంటారు. అందుకని అందరు అమ్మాయిలు మీరు అనకూడదు అనమాట. సో కొంతమంది మంచి వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది చెడ్డలు అలాగే ఉంటారు. ఇప్పుడు అబ్బాయిల మ్యాటర్కి వస్తే, అవును అబ్బాయిలు లైఫ్ లాంగ్ కలిసి ఇయర్లీ 12 months కలిసి ఉండలేరు, 365 days మీ అమ్మాయితో కలిసి ఉండలేరు. ఎప్పుడో 60 days 70 days కలిసి ఉంటారు, ఒప్పుకుంటాను, బాధ ఉంటుంది. కానీ ఎవరి కోసం అదంతా? ఈ భారతదేశం కోసం కాదా? సరే భారతదేశం కోసం కాకపోయినా సరే శాలరీ కోసం. ఆ శాలరీ ఎవరి కోసం? మీ భార్య కోసం కాదా? ఆ శాలరీ ఎవరి కోసం? మీ కూతురు కోసం కాదా? తన పిల్లల కోసం కాదా? ఆలోచించండి, ఎవరైనా సరే ఆలోచించాలి. ఒక ఫోర్స్ అబ్బాయికి ఇవ్వడానికి ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దేశాన్ని బాగా చూసుకుంటున్న అబ్బాయి నీ కూతుర్ని ఎంత బాగా చూసుకుంటాడు, నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు, నువ్వు ఆలోచించుకొని. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దయచేసి ఎవరిని క్యారెక్టర్ మీరు జడ్జ్ చేయకూడదు. దానికి వచ్చి ఫోర్స్ అమ్మాయి అబ్బాయిని అస్సలు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ ఉంటున్నారు మీరు, ఇక్కడ ఉంటున్నారు మేము. మా గురించి ఎవ్వరూ వేలెత్తి చూపించాల్సినంత అవసరం లేదు. మా క్యారెక్టర్స్ ఏంటో మాకు తెలుసు, మా గుడ్నెస్ ఏంటో మాకు తెలుసు, మేమేంటో మాకు